నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా టీడీపీ నేతల అరెస్టులు జరగడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అంటుంది. తాజాగా తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు, బెయిల్ మధ్యలో హైడ్రామా అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయింది. ఎప్పుడో క్లీన్ చీట్ వచ్చిన కేసును తవ్వి తీసి మరీ 7 సెక్షన్ల కింద కేసులు పెట్టడం టీడీపీలో కలకలం రేపింది. టీడీపీ నేతలు అర్ధరాత్రి అరెస్టులకు అలవాటు పడిపోయారా? కేసులు, జైళ్లతో అల్లాడిపోతున్నారా? ఎందుకు ఏపీలో అసలేం జరుగుతుంది? జగన్ పాలనలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? ప్రస్తుతం ఏపీలో టీడీపీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో వరుస ఓటములు ఆ పార్టీని కుంగదీస్తే, మరోవైపు నేతలపై కేసులు గుక్క తిప్పుకొనియట్లేదు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మొదలు ఇప్పుడు ఎమ్మెల్సీ అశోక్ బాబు వరకు పలువురిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా, బుక్ చేసేద్దామా అన్నట్టు ఉంది పరిస్థితి. దీంతో ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతోంది అనే చర్చ మొదలైంది. దీంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం నేతలపై కేసులు, అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఒకరి వెంట మరొకరు టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తూ జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. టీడీపీలో స్వరం గట్టిగా వినిపిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న నేతల అరెస్టులు వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. 2 వారాల క్రితమే బుద్దా వెంకన్నపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సర్కార్ తాజాగా అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేయడం టీడీపీలో కలకలం రేపింది. ఏపీలో అరెస్టులు సర్వసాధారణమైపోయాయి. కేసులు నమోదవుతున్నాయి, నాయకులు అరెస్ట్ అవుతున్నారు. దాని చుట్టూ రాజకీయం నడుస్తోంది. బెయిల్ మీద నాయకులు విడుదలవుతున్నారు. చాలా కేసుల్లో ఏపీ సిఐడికి న్యాయస్థానాల్లో చుక్కెదురవుతున్న మాట వాస్తవం. అరెస్టు సక్రమంగా లేదన్న కారణంగానే మొట్టికాయలు పడుతున్నాయంటూ ఎప్పటికప్పుడు కథనాలు చూస్తూనే ఉన్నాం. 3 అరెస్టులు, 6 కేసులు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాలనంతా ఇలానే సాగుతుందనే విమర్శలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అరెస్టుల మీద అరెస్టులు జరుగుతుండడంతో అరెస్ట్ అన్న మాట వింటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా. అశోక్ బాబు విషయంలో అయితే నిజానికి ఇది పాత ఆరోపణ. తప్పుడు డిగ్రీతో ఉద్యోగం పొందారన్నది అశోక్ బాబుపై ఆరోపణ. ఆయన ఎప్పుడో పదవి విరమణ పొందారు, టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ పాత ఆరోపణతో అరెస్ట్ చేయడమేంటబ్బా? రాజకీయాల్లో అంతేనేమో అనిపించక మానదు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ఏపీలో కలకలం రేపింది. గురువారం రాత్రి సిఐడి అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సిఐడి ఇప్పటికే అభియోగాలు నమోదు చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్ బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సిఐడి అధికారులు గురువారం రాత్రి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. అశోక్ బాబు ఈ పేరు తెలియని వారు ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పేరు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఎదిగి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీలో చేరిపోయారు. సంవత్సరాల తరబడి పార్టీలో కష్టపడుతున్న నాయకులను కాదని ఏకంగా ఎమ్మెల్సీ పదవి ఎగరేసుకుపోయారు. తరచుగా జగన్ సర్కార్పై విమర్శలు కురిపించే అశోక్ బాబును ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? ఎప్పుడో క్లీన్ చీట్ వచ్చిన కేసును మళ్లీ ఎందుకు తవ్వుతోంది? తాను తప్పు చేయలేదన్నది అశోక్ బాబు ఆరోపణ. అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. కేసు విచారణ జరిగితే తప్పు చేశారా లేదా అన్నది తేలుతుంది. కానీ కేసు విచారణ పూర్తయ్యేదెప్పుడు? ఇది ఇంకో $1 మిలియన్ ప్రశ్న. ఈ అరెస్టు వ్యవహారంతో అశోక్ బాబుకి అదనపు పబ్లిసిటీ వచ్చి పడింది. పేరుకి టీడీపీ ఎమ్మెల్సీనే అయినా ఈయనకు అసలు పేరంటూ వచ్చింది ఉద్యోగ సంఘాల నాయకుడిగా.
ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో బోల్డ్ అంత పబ్లిసిటీ లభించింది ఆయనకి. అలా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. లోకాయుక్త ఆదేశంతో అశోక్ బాబుపై గత నెల 24న కేసు పెట్టి గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అయితే ఆయనపై నమోదైన అభియోగాలపై ఎప్పుడో విచారణ పూర్తయింది. ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. అయినప్పటికీ ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశారని లోకాయుక్త కేసు పెట్టాలని ఆదేశించారు. వెంటనే సిఐడి అదే ఛాన్స్ అనుకుని కేసు పెట్టి అరెస్ట్ చేసింది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, ప్రమోషన్ల కోసం తన సర్వీస్ రికార్డ్ లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదు ఆధారంగా అవే అంశాలతో కేసులు పెట్టారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ అసలు డిగ్రీ సర్టిఫికేటే తాను పెట్టలేదని, డిగ్రీ అర్హతతో ఎలాంటి ప్రమోషన్లు పొందలేదని అశోక్ బాబు చెబుతున్నారు. 2018లో ప్రభుత్వం కూడా అదే చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవి చేసి ఇప్పుడు ఏమంటారంటే కడాన అశోక్ బాబుని అరెస్ట్. ఎందుకండి? ఏం తప్పు చేశాడు? మిమ్మల్ని విమర్శిస్తే తప్ప, ఉద్యోగస్తులు సమర్థిస్తే తప్ప, ఉద్యోగస్తుల కోసం పోరాడితే తప్ప ఆయన చేసిన తప్ప ఏంటి మీరు పెట్టిన నేరం? అశోక్ బాబు గారి విద్యార్హతలపై సర్వీస్ రికార్డులో ఏదో చేశారని ఇప్పుడు కేసు పెడతారా? 9, 11, 18 అప్పట్లోనే కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఇది టెక్నికల్ తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు, అతనికి ఏమాత్రం బెనిఫిట్ రాలేదని ఆ రోజే క్లోజ్ చేశారు. ఎవరు పెట్టారండి ఆరోపణలు? 16/4/2021లో ఆ రోజు ఎవరైతే మహర్ కుమార్ అని ఒక అతను పెడితే అతని పైన పీయూష్ కుమార్ అంత మునిపే యాక్షన్ తీసుకున్నాడు. కరప్ట్ ఆఫీసర్ అని విజయవాడ నుంచి పిడుగురాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి అతని పైన ఎంక్వైరీ కమిషన్ వేశాడు. అతను పిటిషన్ పెడతాడు. అతను పిటిషన్ పెడితే ఎవరు పెట్టించారు? మీరే పెట్టించారు. మీ పని ఏంటి? ప్రతి ఒక్కరిని ఎక్కడో ఒక దగ్గర బ్లాక్మెయిల్ చేయాలి, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. శుక్రవారం రాత్రి బెయిల్పై విడుదలయ్యారు అశోక్ బాబు. సిఐడి చరిత్రలో చిన్న నేరంపై 7 కేసులు పెట్టారని అన్నారు. సిఐడి అధికారులు సమ్మెపై విచారించారని, తనపై పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై కక్షపూరితమైన చర్యలు ఆపాలన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెలో తన పాత్ర లేదని, వారు కోరితే మద్దతిస్తామని చెప్పామన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు. ఇద్దరి పూచీకత్తు 40,000 రూపాయల డిపాజిట్తో న్యాయస్థానం అశోక్ బాబుకు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ తనకు బెయిల్ రావడం కేసు పెట్టిన వారికి చెంపపెట్టు అన్నారు. న్యాయమే గెలిచిందని, ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు అశోక్ బాబు తరపు న్యాయవాది. ప్రభుత్వం ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఎప్పుడో ఓసారి అరెస్ట్ చేస్తుందని టీడీపీ నేతలు కూడా మానసికంగా అరెస్టులకు సిద్ధమయ్యారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏదైనా టాపిక్ను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే మరేదైనా సమస్యను చిన్నది చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టుల వ్యూహాలను అనుసరిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా జగన్ సర్కార్కు అనేక విషయాల్లో నిరసన గళం వినిపిస్తున్న సందర్భంలోనే అరెస్టుల పర్వం మళ్లీ తెరపైకొచ్చిందా? పక్కా ప్రణాళికతోనే టీడీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయా? ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అయితే ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు వాటిని డైవర్ట్ చేయడానికి అరెస్టుల పర్వం తెరపైకొస్తోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. క్యాసినో వ్యవహారం ఎంత రచ్చరేపిందో చెప్పక్కర్లేదు. జిల్లాల పునర్విభజన విషయంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా జగన్ సర్కారుకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో అశోక్ బాబు అరెస్టు జరగడం దేనికి సంకేతం? ప్రజల దృష్టి మళ్లించడానికేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అశోక్ బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోని శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్ బాబు వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరిపి ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోని ఈ కేసు ముగిసిపోయింది. ఇక అశోక్ బాబు అరెస్టుపై టీడీపీ మండిపడింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అశోక్ బాబును సిఐడి అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా స్పష్టంగా పెట్టాడు అతను. ఏవన్ నేను ఇంటర్మీడియట్ అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టాడు. అలాంటి సమయంలో ఎక్కడో టెక్నికల్ మిస్టేక్ను పట్టుకొని ఒక వ్యక్తిని హింసించే నిన్ను ఏమనాలని అడుగుతున్నా. అది కూడా ఎప్పుడు పెట్టాడు? జనవరి 24, 2022 ఉదయం ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇస్తారు. దాన్ని నేను సమర్థిస్తాడు. సాయంత్రం కేసు పెడతారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. అంటే ఇంకా దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా అని అడుగుతున్నా. అదేవిధంగా అయితే మీలో ఉండే మొత్తం జైల్లోనే ఉండాలి మీరు. దేశంలో ఉండే అన్ని జైలు కూడా చాలు మీకు. ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి బయట కూడా రాడు. నువ్వు చెప్పిన నేరాలు ఘోరాలు ఇవన్నీ చూసుకుంటే బయట వచ్చే సమస్య కూడా లేదు. అలాంటి మీరు ఒక ఎంప్లాయీస్ కోసం పోరాడే వ్యక్తిని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తిని మీరు ఇష్ట ప్రకారం హెరాస్మెంట్ చేయడం, ఉన్న బలంగా రాత్రి మిడ్నైట్ ఏమో కొంపలు కూలిపోయినట్టు సిబిసిఐడి పెద్ద గ్రేట్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచో వచ్చింది, ఊడిపడింది. వీళ్ళు వచ్చి 12 గంటలకు ఆ ప్రాంతంలో వస్తారా? మీరు 24 గంటల ఆఫీసులో ఉంటాడు. అరెస్ట్ చెయ్యి నీకు ధైర్యం ఉంటే. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్లో స్పందించారు. తాను బీకాం చదవలేదని అశోక్ బాబే స్వయంగా చెప్పారని విజయసాయి పేర్కొన్నారు. సర్టిఫికెట్ను తారుమారు చేసి ఏసీటీఓగా ప్రమోషన్ కొట్టేశాడని ఆరోపించారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో సిఐడి అధికారులు అశోక్ బాబును అరెస్ట్ చేశారని, అయితే ఈ అరెస్టుకు తగిన మూల్యం చెల్లిస్తారంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నాడని విజయసాయి విమర్శించారు. మీ తప్పులకు ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నారుగా బాబు అంటూ ట్వీట్ చేశారాయన. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అశోక్ బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సహ ఉద్యోగి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటర్మీడియట్ అని చెప్పి రాశాడు. అతను డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగానికి అర్హుడు కాకపోయినా ప్రమోషన్లు పొందాడు. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ పెట్టింది మా పార్టీ కాదు, మేము కాదు. ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్తకి ఇస్తే వాళ్ళు కూడా ప్రాథమికంగా విచారణ చేసి ఈ కేసుని సిఐడికి అప్పచెప్పింది లోకాయుక్త. సిఐడి ఎంక్వైరీలు అధికారం చేసి తను దొంగతనం చేశాడు, తను దొంగ సర్టిఫికేట్లు పెట్టాడని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని రాత్రి అరెస్ట్ చేస్తే అతనేదో నీతివంతుడు, నిజాయితీపరుడు, అతను ఎటువంటి తప్పు చేయలేదు, అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా దొంగలను వెలకేసుకొస్తా దొంగల పుట్ట నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ కక్షలతో తనలాంటి వారిని ఏం చేయలేరన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఇప్పుడు జైల్ క్లబ్లో తాను కూడా చేరానని చమత్కరించారు. తనతో దేవినేని ఉమా, పట్టాభి కూడా జైల్ క్లబ్లో ఉన్నారన్నారు. ఉద్యోగస్తుల సమ్మెలో తమ బాధ్యతగా మాట్లాడతామన్నానని, కొంతమంది ఉద్యోగ నాయకులలో తన గురించి ప్రభుత్వానికి చెప్పారన్నారు. వాళ్లను దగ్గర పెట్టుకుని ప్రభుత్వం ఏం సాధించలేదని, సిఐడి అధికారులు పైనుంచి వచ్చిన ఒత్తిడితోనే తనను అరెస్ట్ చేశారన్నారు. 2024లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, ఇవాళ తనకొచ్చిన కష్టం తన కుటుంబానికి చాలా పెద్దదన్నారు. ఈ విషయంలో
ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తాడేపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అశోక్ బాబు అరెస్టు వ్యవహారంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్తో వేరే వారికి రావాల్సిన ప్రమోషన్ను దొంగిలించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజల భావోద్వేగాలకు గురైతే దానిని అడ్డం పెట్టుకుని ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకు మద్దతు తెలిపి ఎమ్మెల్సీ పదవిని పొందారని విమర్శించారు. దొంగ సర్టిఫికెట్లతో పదవి పొందడం తప్పు కాదా అని ప్రశ్నించారు. నీతివంతుడు నిజాయితీపరుడు అశోక్ బాబుని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం తప్పు. ఏం తప్పు చేశాడని చెప్పి సిగ్గుమాలినటువంటి ప్రకటనలో నిస్సిగ్గుగా ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివానని చెప్పి దొంగ సర్టిఫికేట్ పెట్టి వేరే వారికి రావాల్సినటువంటి అవకాశాన్ని ప్రమోషన్ని దొంగిలించి దాని ద్వారా ఉద్యోగ సంఘానికి నాయకుడై ఆ రోజు 2013లో రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావోద్వేగాలకు గురైతే దాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబు నాయుడికి, కిరణ్ కుమార్ రెడ్డికి విశ్వాసపాత్రుల్లాగా ఉద్యోగ సంఘాలని, రాష్ట్ర ప్రజల్ని నమ్మించి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపి తద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అశోక్ బాబు ఏమి తప్పు చేశాడని చెప్పి సిగ్గు లేకుండా అడుగుతున్నారు. అశోక్ బాబు అరెస్ట్ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. అశోక్ బాబు తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని ఆయనకు ఇచ్చారని అన్నారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తితో పిటిషన్ వేయించి ఆయనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏమిటో అర్థం కాలేదని మండిపడ్డారు. జగన్కు సిఐడికి ఉన్న సంబంధం ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తనకు తెలుసని, కానీ నేరుగా జైలుకు వెళ్లిన జగన్కు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదని చురకలంటించారు. సర్టిఫికెట్ల వ్యవహారంలో అశోక్ బాబు తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేసును సిఐడికి అప్పగించడమేంటని ప్రశ్నించారు. సిఐడికి లేని హక్కులను కల్పించుకుని అశోక్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టడంపై ఫైర్ అయ్యారు. Don't harm Mr. Ashok Babu. I am going to write a letter రాష్ట్రపతి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మీ అరాచకాల మీద, ఒక ఎమ్మెల్సీ మీద అర్ధరాత్రి చెత్త కేసు పెట్టి, చట్ట ప్రకారం పెట్టకూడని కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? అసలు అర్థం పొందం ఉందా? ఆయన ఇంకా ఎమ్మెల్సీ రిటైర్ అవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎలా తీసుకుపోతారా మీరు? ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్షాలను తొక్కేయడం అన్నది మామూలుగా జరిగే వ్యవహారమే. అయినా ఈసారి అది తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. వారు అక్రమాలు చేశారా లేదా అన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. కోర్టుల సంగతేమో కానీ రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు వారి రాజకీయ కక్షతో కాదు, నిజంగానే నేరం చేస్తున్నందుకే అరెస్టు చేస్తున్నామని ప్రజలను నమ్మించగలగాలి. లేకపోతే రాజకీయ కక్ష సాధింపులు అనుకుంటారు. ఇప్పుడు టీడీపీ నేతల వరుస అరెస్టుల విషయంలో అదే జరుగుతుంది. కక్ష సాధింపుల కోసమే అరెస్టులు చేస్తున్నారు తప్ప నేరారోపణలతో కాదని జనం బలంగా నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే టీడీపీ నేతలు కూడా నెక్స్ట్ తమను అరెస్ట్ చేస్తే బాగుండు అని అనుకునే పరిస్థితి వచ్చింది. సింపతి పొందేందుకు అదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.